1946 నుంచి 1951 వరకు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఎక్కడ అంటే నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. అంటే అప్పుడు ఖమ్మం, వరంగల్ రెండు ఉమ్మడి జిల్లాలు. ఈ ప్రాంతంలో జరిగినది. దీనికి ప్రధాన కారణం నిజాంలు, దొరలు, రజాకార్లు దోచుకుంటున్నారు మరియు ప్రజలకు వెట్టి చాకిరీ చేపిస్తున్నారనే నెపంతో తెలంగాణ సాయుధ పోరాటం వచ్చినది. దీనికి ప్రధాన కారణం ఇది. అయితే దీనికి మద్దతుగా నిలిచినది అప్పటి కమ్యూనిస్టు పార్టీ అయిన సిపిఎం, సిపిఐ పార్టీలు. దాంట్లో ముఖ్య నాయకులైన రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముగ్ధ మొయినుద్దీన్ వీరు ముందుండి నడిపించారు. తెలంగాణ సాయుధ పోరాటం అనేది మా భూమి అనే నాటకంలో వచ్చింది. ఈ మా భూమి అనే నాటకాన్ని రచించింది వాసిరెడ్డి భాస్కరరెడ్డి మరియు సుంకారం సత్యనారాయణ ఇద్దరు ఈ నాటకాన్ని రచించారు. ఈ మా భూమి నాటకంలో షేక్ బందగి మరణం గురించి ఉంటుంది. షేక్ బందగి 1940 జూలై 26వ తారీఖున మరణించారు. దీనికి కారణం తన అన్న అయిన అబ్బాస్ అలీ మరియు అప్పటి దొర అయిన రాపాక రామచంద్రారెడ్డి షేక్ బందగి భూమిని కబ్జా చేసి తన అన్న వాడుకుంటుంటే దీనికి షేక్ బందగి హైకోర్టులో పిటిషన్ వేశారు. 14 సంవత్సరాల తర్వాత తనకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ ఆనందంతో ఊర్లో వస్తుంటే రాపాక రామచంద్రారెడ్డి తను గెలిచి ఊర్లోకి వస్తే నా పరువు పోతుందనే నెపంతో తనని కామారెడ్డి, అంటే మేబీ కామారెడ్డిగూడెం, జనగాం జిల్లా దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద అతి దారుణంగా బరిసెలతో కత్తులతో నరికించి చంపాడు.